సీనియర్ కాంగ్రెస్ నేత తెలంగాణ ఉద్యమంలో ఇటు పార్లమెంట్లో ఇటు బయట క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బలరాం నాయక్ గారు మన ఏఎన్ఎన్ అమ్మ న్యూస్ ఛానల్ తోటి మాట ముచ్చట కార్యక్రమం ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పార్లమెంట్లో ఇటు పార్లమెంట్ బయట కూడా అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధనలో మీ పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. ఆనాటి స్మృతులు మీరు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా గుర్తొచ్చాయా? తప్పకుండా గుర్తొచ్చిన విషయం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో తెలంగాణకు ముందు భాగంలో ఉండి 2 సంవత్సరాలు దీర్ఘకాలం కంటిన్యూగా మేము అడగడం జరిగింది. దాంతోనే పాటు పోరాటం కూడా జరిగింది. మామూలు పోరాటం కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి ఇవాళ 2 నిమిషాలు మాట్లాడితే వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. స్పీకర్ కొందరితో మాట్లాడి ఫైనాన్స్ బిల్ అప్పుడు మాట్లాడించి లొల్లి పెట్టినా కూడా మాట్లాడించుకుంటూనే ఉన్నాడు. మా యూపీఐ ఇప్పుడు యూపీఐ వేరు, మా యూపీఐ వేరు. మా యూపీఐ గవర్నమెంట్లో స్పీకర్ గారు మీనా కుమారి గారు, ఆమె ఒక సరస్వతి పుత్రురాలు, ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి. ఓపికగా 500 మంది ఎంపీలు ఏ సమాధానం చెప్పినా కూల్గా వినే శక్తి ఆ సరస్వతి తల్లి మీనా కుమారి గారికి దక్కింది. నా వరకు నేను చెప్తున్నా. నేను ఇప్పటికి వారు చూస్తున్నా, అప్పుడు వాళ్ళు చూస్తున్నా, ఎవరికి నేను వ్యతిరేకత కాదు. కానీ ఆమె ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలది, ప్రతిపక్షాలది ఒక వాయిస్ వస్తే ఆ వాయిస్ను పూర్తిగా విని దానికి రిప్లై ఇచ్చే తల్లి. నా దృష్టిలో నేను ఏ స్పీకర్కు నేను ఎగతాళి చేయడం లేదు, కానీ ఆ కాలంలో అప్పుడున్న స్పీకర్ చెప్తున్నా, మీనా కుమారి గారు యువర్ గ్రేట్ స్పీకర్. ఆమె గ్రేట్ స్పీకర్ కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణకి రావడానికి కారణం ఆమె ఒక 25% ఆమె కారణం. ఎందుకంటే అలాంటి బిల్లును సపోర్ట్ చేసిన స్పీకరు నేను చూస్తానో చూడనో నాకైతే తెలియదు, కానీ చెప్తున్నాను. రెండోసారి నేను పార్లమెంటుగా, నేను ఒక ఎంపీగా నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఇటీవల కాలంలో మీరు తరచుగా వింటూనే ఉన్నారు, ఆనాడు పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిరని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఇప్పుడున్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు కనీసం స్పందించలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చూడండి, ఆ రోజులో దర్వాజాలు వేసి ఇచ్చిండ్రా, ఇంకోటి ఇచ్చిన దర్వాజాలు ఇచ్చినా మరి సోనియా గాంధీకి మరి అంత ఈజీగా తీసేస్తున్నాడు కేటీఆర్ గారు, వారి కుమారుడు, మాజీ సీఎం గారి కుమారుడు. మరి గంతా ఇస్తేనే కదా తెలంగాణ వచ్చింది. మరి అటువంటి వారికి మీనా కుమారికి కానీ, సోనియా గాంధీకి కానీ, మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ క్యాబినెట్ అయితే పొగడాలి కదా. మరి ఇటు తలుపులేసి ఇచ్చిందని కేసీఆర్ అంటారు, కేటీఆర్ అంటాడు. మళ్ళా మీకు తలుపులేసి ఇస్తే జరిగిన లాభం మీకే కదా. తెలంగాణ ఇచ్చిన తల్లి మీ ఫాదర్ 60 సంవత్సరాల నుంచి పోరాటం, మా వాళ్ళు అంతా ఉద్యమకారులు, బడుగు బలహీన వర్గాలు, స్టూడెంట్స్ ఎంతోమంది చనిపోయారు. 60 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన తెలంగాణకు ఈయన సారథి వహిస్తే, ఈయన వచ్చి సారథి వహించినందుకు ఆయన పీఠానికి అయితే గౌరవించింది కదా సోనియా గాంధీ. మరి అటువంటి తల్లిని ఆ కేటీఆర్ ఒక మాట అంటే బాగుంటుందంటే మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు సీఎం గారు, మేము ఏదన్నా మాట అంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది అనేది ఒక విద్యాపరుడిగా కామన్ సెన్స్గా ఆలోచించి మన రాష్ట్ర ప్రజలే మనమే ప్రజలం అని ఆలోచించుకొని మాట్లాడాలి. అంటే ఆ రోజు తెలంగాణ బిల్ ప్రవేశపెట్టే రోజు అసలు కేసీఆర్ ఎందుకు లేడు, ఆ పార్లమెంట్లో హౌస్లో ఎందుకు లేడు, అసలు ఎక్కడున్నాడు? వచ్చిన తర్వాత మాత్రం మొత్తం నేను 2 విషయాలు చెప్పనా, ఎవరు ఏమని అనుకో, నేను 2 విషయాలు చెప్తా. కేసీఆర్కు తెలంగాణ ఆ రోజుల్లో వచ్చేస్తే ఆయన దుకాణం బంద్ అవుతుంది. నేను మళ్ళీ వగ్గరగా మాట్లాడినాడు మీరు అనుకోవద్దు. నేను ముఖ్యమంత్రి అవుతుందని అనుకోలేదు. ఆయన ప్రజలు ఈ విధంగా స్పందించి నాకు ఓటేస్తారని అనుకోలేదు ఆ రోజులు. ఆయన ఎట్లాగో తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, నేను ఇక ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది అని ఆయన అనుకున్న ఆలోచన. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, పార్టీ గెలిచిన తర్వాత అది వేరే ఆలోచన అయిపోయింది ఆయన. అంటే మీరు అధిష్టానాన్ని కూడా ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కానీ, మీరు కానీ, విజయశాంతి లాంటి వాళ్ళు కానీ
అధిష్టానాన్ని కూడా ఎదిరించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ మొత్తం కూడా క్రెడిట్ మొత్తం తానే తీసుకొని కాంగ్రెస్ని ఏకంగా ఇటు 2 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. క్రెడిట్ ఆయన ఏం తీసుకోలే కేసీఆర్ గారు. ప్రజలు ఏదో పోరాటం చేసినని మన తెలంగాణ ప్రజలు ఎట్లా ఉంటారంటే ఈరోజు పిలిచి మంచినీళ్ళు పోస్తే ఇంకో రోజు పిలిచి అన్నం పెట్టే రకం మనది. వారింటికి పోతే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ చెప్తుంది. ఆవేశకం ఉద్రేకం ఉండొచ్చు. ఈరోజు నువ్వు మంచినీళ్ళు ఇస్తే అయ్యో పాపం మన ఇంటి ముందు నుంచి పోతాడే, మొన్న నేను ఇంటికి పోతే మంచినీళ్ళు పోసి రా అన్న అని చెప్పి అన్నం పెట్టేవారు. ఒక 2 జొన్న రొట్టెలు ఉంటే ఒక జొన్న రొట్టె ఇచ్చేవాడు మనవాడు. అలాంటి స్థితి మన తెలంగాణ పీపుల్స్, తెలంగాణ ఉన్న బడుగు బలైన వర్గాల ఒక ఆలోచన విధానం. ఆ ఆలోచన భాగంగా ఆయన అసలు తెలంగాణ వస్తే నాకు ముఖ్యమంత్రి నేను అయితేనే ఆయనకి ఎప్పుడు నమ్మకం లేదు. మెర్జ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంతకుముందు ఆయన. మరి ఎందుకు అక్కడ ఏం జరిగింది అసలు? ఎందుకు మెర్జ్ చేయలేదు? ఏం జరగలేదంటే ఆయన ఏమన్నా అక్కడ పోయేసరికి దుష్ట శక్తులు అంటారు కొంత. ఆ రోజులో ఆయన గ్రహాలు పనిచేసినాయి. కొంతమంది మా దాంట్లో ఉండి నువ్వు పోటీ చేయి, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. నాకు తెలుసు వాళ్ళు ఎవరు చెప్పారు. పెద్ద లీడర్సే, స్టేట్ లీడర్సే, సెంట్రల్ లీడర్సే. నువ్వు పోటీ చేయవా, నువ్వు గెలుస్తావు అనవసరంగా ఎందుకు అని అంటే ఆ మధ్యలో కొన్ని గొడవలు జరిగినాయి. పొన్నా లక్ష్మయ్య గారికి పూర్తి స్థాయిలో కొంచెం పాపం ఏదో చేసిండు కానీ ఆయన అట్లాగనే కూల్గా ఉండేవాడు. కాబట్టి అంతా మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్లో ఆయన వచ్చేసిండు గంతే. ఇక వచ్చేసిన తర్వాత పబ్లిక్ ఏం చేసిండ్రు, చలో భాయ్ కేసీఆర్ కూడా ఒకసారి చేద్దామని పబ్లిక్ ఇచ్చిండ్రు తప్ప పబ్లిక్ ఓటేస్తే ఆయన ఏమన్నా గౌరవనీయులైన కేసీఆర్ గారికి అన్ని బాక్స్లో పోయి ముద్ర గుట్టిండాయింది. మన తెలంగాణ ప్రజలు అయ్యో పాపం అని ఆ రోజుల్లో ఉండే కాబట్టి అలా జరగడం జరిగింది. దానికి ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఎస్, వచ్చిన తెలంగాణలో ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు ఆయన వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఎంపీలు ఇవాళ చెప్తున్నా పోరాటం చేసిన ఎంపీలకు చంద్రశేఖర్ గారు, కేటీఆర్ గారు పోరాటం చేసిన ఎంపీల గౌరవం ఇస్తే ఇప్పుడు అదో రకంగా ఉండేది. మేము మామూలు పోరాటం చేయలేదు పార్లమెంట్లో. ఏది కూడా ఇవాళ గెట్అవుట్ చేసి పడదెంగుతారు, సస్పెండ్ చేసి పడదెంగుతారు. సోనియా గాంధీ సస్పెండ్ చేయలే. తెలంగాణ ఇవ్వాలని భావం ఉంది తల్లికి. 2 సంవత్సరాలు పోరాటం చేస్తే హౌస్ కాడపోయి పోరాటం చేసిన సేమ్ కాంగ్రెస్ ఎంపీలకు అట్లా పోరాటం చేస్తే టికెట్ కూడా ఇవ్వకపోదురు. కానీ సోనియా గాంధీ టికెట్ ఇచ్చి మళ్ళీ స్వాగతించి తెలంగాణ ఇచ్చిన తల్లి. ఆ తల్లికి కేటీఆర్ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాక్యాలు మనం ఎప్పుడైనా మాట్లాడినది కరెక్ట్ కాదు. అదే మీరు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని తెలంగాణ ఆత్మ బలిదానాలు ఇవన్నీ దగ్గరగా చూసి విద్యార్థుల బలిదానాలు ఇవన్నీ చూసి కూడా తెలంగాణ ఇచ్చింది. కానీ ఇచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజల విద్యార్థుల కళలు సాకారమైనయా? గత 10 ఏళ్లలో మీరు చూశారు. అవునండి, అందుకొరకే కదా ప్రజలు ఇప్పుడు తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళు తీర్పు ఇచ్చారు ప్రజలు. కేసీఆర్, కేటీఆర్ నేను ఇవాళ చెప్తున్నా ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నా. నేను ఎవరి మీద ఆవేశం కాదు. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా మేము తెలంగాణలో ఇంతకాలం పోరాటం చేసినామని చెప్పి ఎన్నడైనా తెలంగాణ ఎంపీలకు ఎప్పుడైనా గౌరవించిండా? తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏమైనా ప్లాట్లు అంతకుముందు మనం ఒక పరంపరగా వచ్చేది. ఎవరికైనా మీకు ఇస్తా బ్రదర్, మీకు ఏం కావాలో చెప్పని తెలంగాణ స్వాధీనం, తెలంగాణ కొరకు పోరాటం చేసిన ఆయన కొరకు పోరాటం చేయలేదు అనుకోండి ఆయనే. కానీ తెలంగాణ కొరకు పోరాటం చేసిన ఎంపీలకు గౌరవించాలి, ఆ రోజులో ఉన్న ఎమ్మెల్యేలకు గౌరవించాలి, ఆ రోజులో ఉన్న వ్యక్తిగతంగా ఎవరెవరు పోరాటం చేసిన అనేది వాళ్ళకు రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలనే ఒక మానవ భావం అది ఉందా ఆయనకు? లేదు. కాబట్టే ఇవాళ ఈ తీర్పు ఆ దేవుడు ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. ఉద్యమ కాలంలో సుమారుగా 1564 మంది విద్యార్థులు చనిపోయినట్టు కూడా ఆనాడు అసెంబ్లీలో కూడా ఇదే ఇప్పుడున్నటువంటి అపోజిషన్, అప్పుడు అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కానీ ఉద్యమకారుల కుటుంబాలకు ఏడు వరకు 500 మంది కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరలేదు, న్యాయం జరగలేదు. మీ ప్రభుత్వం ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆ వైపుగా ఆలోచన చేస్తుందా? ఉద్యమకారులకు కూడా మా ప్రభుత్వం ఇవాళ వచ్చిన కాడ నుంచి టీచర్ల విషయంలో కానీ మనం మాట్లాడి టీచర్లకు మేము ప్రమోషన్లు ఇచ్చినాం. ప్రమోషన్ ఇస్తే ఒక 2,000, 5,000, 10,000 వాళ్ళకి లాభం చెందుతుంది కదా. తప్పకుండా దాదాపుగా 30,000 మందిని మేము మొన్న
ఇది చేసినాం. దానితోని పాటు రైతు బంధు కూడా చేసినాం. నిన్న రైతు రుణమాఫీ కూడా చేసినాం. పోడు భూముల చట్టాలలో మేము తీసుకుని దాన్ని రిలాక్సేషన్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు స్టైఫండ్ కూడా పెంచింది. 1వ తారీఖు నాడు ఎంప్లాయీకు కరెక్ట్ రోజు మేము శాలరీస్ ఇస్తున్నాం. మేము అన్నీ కూడా అప్పుల పాలు చేసిన తెలంగాణకు పూర్తి స్థాయిగా పరిపూర్ణత ఎలా చేయాలి, ముందు రాబోయే కాలంలో ఎలా రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూనే ఉన్నాం. కొద్దిగా అక్కడ ఐటీడీఏలో అక్కడ టీచర్లది, మన టీచర్లది పడ్డే డాక్టర్స్ అక్కడక్కడ మాకు అవసరం ఉన్న కాడ చేస్తూ రిలీఫ్ చేస్తూనే ఉన్నాం. జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తూనే ఉన్నాం. పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నాం, కరెక్ట్ టైం. 2 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. 5 స్కీములు, బస్సులకు 100 కోట్లు బస్సులు. ఇవాళ చదువుకునే ఎస్టీ ఎస్సీ పిల్లలకు రోజు 5 రూపాయలు లేకపోతే బస్సు ఎక్కలేని పరిస్థితిలో ఇవాళ ఉప్పల్ దగ్గర మీరు పొద్దున పోయి చూడండి, మెడ్చల్ పోయే దారిలో చూడండి, సంగారెడ్డికి పోయే దారిలో చూడండి. పొద్దున లేస్తే బీద వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉంటారు, బస్సు ఎక్కి మహిళలు అమ్మాయిలు ఎక్కి పోతున్నారు ఫ్రీగా. వాడు పైసలు లేకుండా పర్లేదు, చదువుకున్న అమ్మాయిలు బ్యాగులు పట్టుకొని రూపాయలు లేకుండా పర్వాలేదు, బ్యాగులు పట్టుకొని బస్సులో పోయి కూర్చొని పోతున్నారు. ఆ భరించిన మేమే హాస్టల్ స్టైఫండ్ పెంచుతున్నాం, హాస్టల్లో ఫుడ్లు మంచిగా పెడుతున్నాం. సరే వాటర్ గీటర్ కూడా కరెక్ట్గానే ఇస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే మేము రెటిఫై చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మరి ఇవన్నీ 30,000 కోట్ల రూపాయలు ప్రపంచ దేశంలో రైతులకు ఎవరన్నా రుణమాఫీ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏమి ఇచ్చిందంటే జీరో. మనకెవరైనా బడ్జెట్ ఇచ్చిండ్రా? మీరు బీజేపీ ఎంపీలకు ఎందుకు అడుగుతలేరు? బీజేపీ మోడీ గారికి ఎందుకు అడుగుతలేరు? మోడీ గారు ఎందుకు బడ్జెట్ 15,000 కోట్లు ఏమో ఏపీకి ఇవ్వాలి, మాకెందుకు ఇవ్వకూడదండి? 1/3. నేను ఒకటే అడిగిన మొన్న ఆయనకు, అర్థమైందో అర్థం కాలేదో. మా రామ మందిరం ఉన్నది భద్రాచలానికి, కరకట్ట కట్టేందుకు 4,000 కోట్లు ఇవ్వండి. ఆల్రెడీ బైబర్కేషన్ అప్పుడు చేశారు, మీరు ఆల్రెడీ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో బైబర్కేషన్ అయినప్పుడు దానిలో రైటింగ్లో రాసి ఉన్నది. మరి మీరేమో అయోధ్యకు మీకు 20,000 కోట్లు ఇస్తారు. రాముడు అండి తానిషకు వచ్చి పర్సనల్గా వచ్చి న్యాయాలు ఇచ్చిపోయిన దేవుడు దిగి వచ్చిన రామాలయం అండి. రాముడు దేవుడు అనేది ఈ సృష్టిలో మీకు చూపెట్టిన దేవుడు అండి. రాముడు కిందికి వచ్చి తానిషకు డబ్బులు ఇచ్చి ఇగో నాణ్యాలు మా రామదాసుకు వదిలిపెట్టి, రామదాసుకు దర్శనం చేయించుకోలే ఆయన, కానీ తర్వాత రామదాసును పిలిపించుకున్నాడు ఆయన. ఆ నాణ్యాలు ఇప్పటి వరకు దాచిపెట్టిన భద్రాచలంలో గుళ్ళో రాముడు ఇచ్చిండండి స్వయంగా. అది ముట్టుకుంటే చాలు 1000 సంవత్సరాలు బతుకుతాడు మనిషి. మీరు ఇటీవల చూస్తూ ఉన్నారు, నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు, తర్వాత మహిళలపైన తర్వాత క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు సిద్దిపేటలో కూడా రాత్రి నుండి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇటు హరీష్ రావు కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, 31,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్, అదేవిధంగా హరీష్ రావు రాజీనామా చేయాలి, ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలని చెప్తారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అసలు హరీష్ రావుకు కేటీఆర్కు ఏమైనా జ్ఞానోదయం ఉంటే మేము ఏం చేసినాం, మేము ఏం చేయలేదు, రమ్మని కూర్చోమనంటే ఒక ఇంటలెక్చువల్తో మంచి వాళ్ళని పిలిపించి, వాళ్ళు ఎడ్యుకేటెడ్ పిలిపించి పార్లమెంట్ అక్కడ కూర్చోమని చెప్పండి. పూర్తిగా దిగజారే పరిస్థితి తెచ్చుకోవద్దు. మా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 5 స్కీములు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిండ్రు. వాళ్ళు చేసిన అప్పుల పాలు కడుతున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఏమేమి ఇస్తలేము విద్యార్థులకు చెప్పండి మీరు? ఇలా రైతులకు ఏమేమి ఇస్తలేము? రుణమాఫీ చేయలేదా? ఎలక్షన్ ముందు రైతు బంధు వేయలేదా? ఈయన ఏం చేసిండు? ఆయన చేయలేంది ఏం చేసిండు? కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు. బియ్యం ఉంటాయి చూడు, క్వాలిటీ ఉండదు చూడు. అదేవిధంగా హరీష్ రావు ఏదో 4 డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన 3 ముక్కలు మాట్లాడిన తర్వాత తెలివిగలడు అనుకోవడం మూర్ఖత్వం నా దృష్టిలో. కేటీఆర్ కూడా అదేవిధంగా 4 ముక్కలు వచ్చినాయి, ఏదో తండ్రి సంపాదించిండు, మేము అమెరికా నుంచి వచ్చి మంత్రులైనాం, మేము యాజ్ ఏ కూల్గా ఉన్నాం, ఇక వెల్ సెటిల్ అయిపోయినాం అని చెప్పేసి అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు కేటీఆర్. ఒకవేళ నువ్వు పబ్లిక్లో ఒక ఆవు రోజు దానికి బుద్ధరించి మంచిగా ఉంటేనే పాలు ఇస్తాయి, దగ్గర రానిస్తాయి, లేదా కాలు పట్టుకొని ఇస్తుంది దంతదండి. ఒక ఆవు దగ్గర మనం పాలు పిండితే, బర్రె అయినా ఆవు అయినా, మూగ మనసు మూగ జంతువు, వారికి తెలిసే విజ్ఞానం నీకు లేకపోతే మేమేం చేయాలి? దానికి మేమేం చేయాలి? నీ జ్ఞానోదయమే లేదు. ఏదో 4 కూర్చొని ఎగేస్తే అయిపోయింది ఊర్లలో. ఆయనకు సొంత ప్రాపర్లా
ఓకే, పోడు భూములకు సంబంధించి కూడా మీరు గతంలో మీ దగ్గరికి అనేక సమస్యలు రావడం జరిగింది. మనం మీ కాన్స్టిట్యున్సీలోనే ప్రధానంగా నారాయణపురంలో కూడా అనేక సంఘటనలు ధరల్లో ఉన్నటువంటి తప్పుల వల్ల భూమి పేరు అడవి, ఇంటి పేరు అడవి, ఊరు పేరు అడవి ఇలాంటి తప్పులు ఉన్నాయి. వాళ్ళ సమస్య అట్లనే పరిష్కారం కాకుంటున్నది. ఇది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారు దృష్టి పెట్టి కేసీఆర్ గారు చేసిన 10 years లోపట ఇక చెప్తేనేమో అట్లా చెప్పినంటారు. వాళ్ళ ఆలోచనలు బాగాలే, మూర్ఖత్వం అంటే బాగుండదు. వాళ్ళు చేసే ఆలోచనలు కరెక్ట్ లేక లేనిపోని ఆలోచనలు చేసి పబ్లిక్కు కిరికిరి పెట్టి ఇది చేసి అది చేసి చేసిన వ్యవహారాలు తప్ప వాళ్ళు సాఫీగా చేసిన వ్యవహారాలు ఏది కూడా లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ వాళ్ళు చేసినరా, మేము చేసినామా? క్వాలిటీ ఉందా లేదా? ఈరోజు కాంగ్రెస్ పటాయంలోనే జరిగింది. నెహ్రూ గారు, రామప్ప కానీ, లక్నవరం కానీ, పాకాలు కానీ మన దగ్గర ఉన్న కాకతీయులు కట్టినప్పటికీ మనోళ్ళు చేసిన చెరువులన్నీ కూడా ఒక క్వాలిటీ కంట్రోల్గా బాగానే ఉన్నాయా లేవా? వీళ్ళు ఏం చేశారండి అక్కడ పోయి కాళేశ్వరం దగ్గర ఏం చేశారు? ఏం కట్టారు అక్కడ? ఏం కట్టారు? నువ్వు మణుగూరులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు, ఇంకో పేరు పెట్టారు, ఇంకో పేరు పెట్టారు. సీతారాం ప్రాజెక్ట్ ఏంది? ఏం చేశారు? దాని పైన వాటర్ ట్యాంక్ కట్టారా? నీళ్ళు వస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది కట్టారా? ఏ విధంగా క్వాలిటీ మాత్రం లేదు, ఎక్కడా క్వాలిటీ లేదు, ఏ దేంట్లో లేదు. 10 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్రానికి పూర్తిగా ఏం లేకుండా చేసేసారు. కాళేశ్వరం దగ్గరికి పోయి మొన్న అంటే మేడిగడ్డ దగ్గరికి పోయి మేడిగడ్డ పిల్లర్లు మొత్తం ఇప్పటికే కుంగిపోయినాయి. దానికి సంబంధించి గేట్లు కూడా ఎత్తేసారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే చెప్పింది, వదిలేసారు వాటర్. కానీ కేటీఆర్ మాత్రం ఇంత మంచిగా ఇన్ని క్యూసెక్ల వాటర్ ఇక్కడికి వచ్చి పోతా ఉన్నాయి, కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం కనబడతలేదు, ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. రాద్ధాంతం ఏమున్నది? నీకు కనబడుతూనే ఉండే క్రాక్స్ మొత్తం కనబడుతూనే ఉండే, పైన మొత్తం పై వరకు రాదు. నువ్వు చేసింది నీ పైసలా? ప్రజల పైసలు, ప్రజల బస్సులు తీసుకుంటే దాంట్లో దోసుకొని తిన్నారు. ఆ ఉన్న మిషన్స్ ఏం క్వాలిటీ ఉన్నాయి, అక్కడ ఉన్న పనులు ఏమి క్వాలిటీగా ఉన్నాయి. అక్కడ నువ్వు డబ్బులు లేకుండా నువ్వు ఏదో సొంత డబ్బులతోని ఏదో నీతోని నువ్వు కృషి చేసి దీనికి ఒకటి తీసుకొచ్చి రాష్ట్రానికి డబ్బు పైన తీసుకొచ్చి బీజేపీతోని కుంభకై ₹1 ఇవ్వకపోయినా బీజేపీ వాళ్ళకు 4 మాటలు అన్నని ఆయనే. ఇప్పుడు ఉన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. మరి 8 ఎంపీలు ఏం చేసిందని ఏ రోజు కూడా ఎంపీలకు ప్రశ్నించలే. ఎందుకు నీకు రాజ్యసభ మెంబర్లు మీ వాళ్ళు ఉన్నారే, మీ వాళ్ళు ఉన్నారు, రాజ్యసభ మెంబరు పోయి పార్లమెంట్లో పోయి ధర్నా చేస్తే ఏంది? పార్లమెంట్ ఎదురుగా ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న పనికి ఎందుకు చూడవయా? నీకు 10 years అవకాశం ఇచ్చినాం, ఒక 5 years అవకాశం ఇచ్చి చూడు, ఒక్క మాట మాట్లాడు, సరస్వతి మాట. మేము చూస్తాం ఇంకా 5 సంవత్సరాలు మీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, మీరు పరిపాలన ఎట్లా ఉంటుంది, పరిశుభ్రతతో ఉంటుందా అని ఒక్కసారి అన్నరా? ఏ ఎస్సీలకే పవర్ ఇచ్చిండండి? ఎవరికేం పవర్ ఇచ్చిండు? కేటీఆర్ కేసీఆర్ సంతకం పెడితేనే ఫైలు. నేను ఇవాళ ఏరే పార్టీ అని అంటలేను. నేను ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్లో ఎలక్ట్ అయినాం కాబట్టి పబ్లిక్ పక్షాన మాట్లాడుతున్న తప్ప కానీ ఇటు కాంగ్రెసు ఇంకోటి మేము రేవంత్ రెడ్డి గారికి పొగడం లేదు. ఆయన నిజాయితీని పొగుడుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారి నిజాయితీని పొగుడుతూనే ఉంటాం. ఢిల్లీలో నిన్న సీఎం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారు, దాంతోపాటుగా గవర్నర్ పదవి కేసీఆర్కు, సెంట్రల్ మినిస్టర్ కేటీఆర్కు, హరీష్ రావుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీలో కవితకు రాజ్యసభ ఇస్తారు, బెయిల్ మీద వచ్చేస్తాను వ్యాఖ్యలు చేసి. దీన్ని మీరు సమర్థిస్తారా? 100%. నేనే ఇంటున్నా పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళ రాజ్యసభ ఎంపీలు మాట్లాడుకునేప్పుడు ఛాయలు దాక్కుండా నేనే నా తర్వాతనే సీఎం గారికి తెలిసింది. నాకే తెలిసింది ముందుగాల, ఆయనకు తెలిసి నాకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే మేము మాట్లాడలే, సీఎం గారికి కూడా తెలుసు కాబట్టి సీఎం గారు మాట్లాడగలిగిండు. వాస్తవం అది. సీఎం గారు చెప్పింది 100% వాస్తవం. అందుకొరకే ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు? 100%. వాళ్ళు బీజేపీ ఎంపీలో గెలిపించారు వాళ్ళు. మరి 8 మంది ఎంపీలు గెలిచిన ఏం చేశారు, ఏం తెచ్చారు మన రాష్ట్రానికి? ఏ మాత్రం బడ్జెట్ తెచ్చారు? ఎక్కడెక్కడ బడ్జెట్ తెచ్చారు? ఎక్కడెక్కడ ఇచ్చారు? రేపు మేము కూడా అడుగుతాం. నెక్స్ట్ పార్లమెంట్ నవంబర్లో దుమ్ము దులుపుతాం బీజేపీ ఎంపీలకు అందరికీ, మోడీ గారితో సహా. రాష్ట్రం అనేక ఇబ్బందులు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ ఏది అన్నదంటే హిమాచల్ ప్రదేశ్ మే డుబా రే కాంగ్రెస్ వాలే,
और कर्नाटक में डुबा रहे कांग्रेस वाले। मैडम 2 मिनट 2 मिनट 2 मिनट दीजिए स्पीकर साहब, मेरे 2 मिनट दिया, నేనే లేచి మాట్లాడినా, రికార్డు ఉంది చూసుకోండి। హిమాచల్ ప్రదేశ్లో రేట్లు పెంచింది నువ్వు, తర్వాత ఏమైనా ఒడుగుదొడుగులు ఉంటే ఒకటో రెండో పెంచవచ్చు, కానీ మందులు పెంచింది మీరే కదా। పెట్రోల్ డీజిల్ ధరలు 5 సంవత్సరాల నుంచి పెంచుకొచ్చింది వాళ్ళే కదా, ఈ కర్ణాటకలో పెంచింది వాళ్ళే కదా। మరి ఆ విషయాలు రెండు చెప్పినవే నువ్వు ఫైనాన్స్ మినిస్టరు। మరి తెలంగాణలో మరి రైతు బంధును రుణమాఫీ చేసినాం, బస్సులు ఇచ్చినాం, 5 గ్యారెంటీలు ఇస్తున్నాం। తెలంగాణలో మరి గ్యాస్ సిలిండర్ 1500ది మేము 500కి ఇస్తున్నాం। మరి ఆ విషయం ఎందుకు ఆప్కి ఓకే नहीं बोल रहे మేడం అని అడిగినా నేను। आप वो बोल టైర్ నా టైర్ నే కానీ ఆప్ చేసిన ఆమెకు నేను, సరే రికార్డులకి వెళ్ళి తీసేసిన వాళ్ళు స్పీకర్ కాబట్టి నేనే అడిగిన, రికార్డు ఇప్పుడు ఉంటుంది కానీ బయటికి రాదు। వాళ్ళు అటువంటి నేనన్నా मैडम आप भारत में एक फाइनेंस मिनिस्टर है, भारत पूरा आपके तरफ देख रहा, आप ऐसे गलती बात नको बोलो। ఒక ఫైనాన్స్ మినిస్టర్ కూడా కరెక్ట్ గా మోడీ ఏం మాట్లాడుతున్నాడు, ఇచ్చిండ్రా మాకు 2 కరోడ్ ఎంప్లాయ్మెంట్ చేసిండా, 15 लाख రూపాయల కాలామాల్ లాతామని మా ఎస్టీ ఎస్సీలకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, బడుగు బలైన వర్గాలకు మోసం చేసి। మాకేం తెలుస్తుందండి నాగరికత లేని మాకు, బడి ఎంత దూరం ఉన్నదో మొన్నటిదాకా తెలియదు మా పిల్లలకు మాకు। पीसीसी अध्यक्ष की संबंधी నేను అది కూడా అన్నా, एक दिन ऐसा आएगा एसटी एससी का प्रभावित ही चलेगा पार्लियामेंट में, हाउस में। पहले 2 थे, आप 2 ही बचेंगे, कांग्रेस में 400-500 बचेंगे అని చెప్పినా నేను। మోడీ కన్నా మోడీ గారు ఎదురుకున్నాడు, మీరు రికార్డు తెప్పియండి, దానికేముందండి, ప్రజల గురించి మాట్లాడడానికి మనకేం ఇబ్బంది లేదు। పీసీసీ అధ్యక్షునిగా మీ పేరు బలంగా వినబడతా ఉన్నది, మీకు దరిదాపుగా ఖాయమైనటువంటి ప్రచారం అయితే ఇప్పటికే జరిగిపోయింది। దీనిపైన మీకు ఏమన్నా క్లారిటీ ఉందా, మీకు ఏమన్నా సమాచారం ఉందా? నాకు క్లారిటీ ఉన్నదంటే ఒకటే క్లారిటీ ఉంది నాకు, ఆఫ్టర్ ఇండిపెండెంట్ బంజారా కమ్యూనిటీకి ఇంతవరకు రాష్ట్రంలో ఈపీసీసీ ఇవ్వలేదు కాబట్టి నేను మా కమ్యూనిటీ ఇక్కడ 10% నుంచి 11% 12% ఉంది, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్న బంజారా సోదరులు, ట్రైబల్, ఎస్టీ ఎస్సీ, బడుగు బలైన వర్గాలు ఈ టైంలో మా దాంట్లో అన్ని వర్గాలకు నేను గౌరవిస్తా, అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది। ఈసారి ఒకసారి మాకు ఒక అవకాశం వచ్చింది, మాకు న్యాయం చేయమని అంటున్నాం। అంటే మీకు ఇవ్వాల్సినటువంటి అంటే ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి, మీ బలం ఏంది, మీకే ఎందుకు ఇవ్వాలి? మాకే ఎందుకు ఇవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేరే 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 కులాలకు ఇచ్చినప్పటికీ కూడా, మా అన్నదమ్ములకు ఇచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మేము ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు అంటే అన్ని కులాలు వస్తాయి, అన్ని కులాలకు ఒక తండ్రి ఉండి వాటా ఇచ్చినప్పుడు మాకు కొడుకుకి ఇవ్వకపోతే ఎట్లనండి? నాకు ఏ కులం, మేము అన్ని కులాలు ఒకటే మాయి, కానీ అన్ని కులాలకు ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక 12 మంది అన్నదమ్ములు అనుకో, 12 మందిలో 11 ఇచ్చారు, 12 ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? క్యాబినెట్లో కూడా మీకు బంజారా సామాజిక వర్గానికి స్థానం కల్పించలేదు, అవును, దీనిపైన ఏమన్నా మీరు సూచన చేశారు? అక్కడ కూడా అంతే, ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇవ్వలేదు కాబట్టి మేడం గారు ఇచ్చారు, అరే ఒకసారి గెలిచి వచ్చిండు అబ్బాయి అని। ఇప్పుడు కూడా ఇండియాలో నేను ఒక్కనే ఎంపీని మా బంజారా 16,000 కోట్ల జనాభాకు। తెలంగాణ క్యాబినెట్లో కూడా స్థానం ఇవ్వాలి, తెలంగాణ క్యాబినెట్లో ఇవ్వద్దని బంజారా సోదరులకు క్యాబినెట్లో ఒక మంత్రి ఇవ్వాలి, డిప్యూటీ స్పీకర్గా కూడా ఇవ్వాలి, ఒక పీసీసీ కూడా ఇవ్వాలి, గుర్తించిన వాళ్ళు అవుతారు। చూడండి మీరు ఈక్వేషన్స్ అన్ని, నేను ఏ కులాకు నేను విమర్శిస్తలేను, అన్ని కులాలు మాయే, అన్ని కులాలు మన ఆత్మే, 2 చెవులు 2 కళ్ళు 2 ముక్కులు ఇవన్నీ కూడా మాయే, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఇవన్నీ జాతులు। ఓ మాజీ కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు మీరు, ప్రభుత్వానికి ఇంకా ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారా, లేకపోతే ప్రజల పక్షాన ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు అంటే ఒక ప్రధానమైనటువంటి అధికార పార్టీగానే చూస్తారా, లేకపోతే వాళ్ళ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అధికార పార్టీని చూసుడు ఒక పక్షం, ఇదే పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుందని ఒక రెండో ఆలోచన, మూడో ఆలోచన ఏంటంటే ప్రజల లోపల ఉన్న కష్ట సుఖాలను తీసుకుపోయి పార్టీ మా గొంతును వినిపిస్తాం పైన, ఆ గొంతును వినిపించినప్పుడు తప్పకుండా అది సక్సెస్ అవుతుందని, ఈ పార్టీ సక్సెస్ చేస్తుందని మాకు తెలుసు। పరంపరంగా చూడండి మీరు, ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీనలకు ఎస్టీ ఎస్సీ సప్లాన్ కాంగ్రెస్, 150 రోజుల పని కాంగ్రెస్, మీకు ఏదైనా కానీ ఇవాళ మీకు రైట్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్, ఇవన్నీ కూడా పోడు భూములు చట్టం తెచ్చింది కాంగ్రెస్,
ఇవన్నీ కూడా కాంగ్రెసే. మహిళలకు బిల్లు ఫస్ట్ పెట్టిందే మేము. ఎంపీ గారు, మీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇటు కేంద్రంలో తీసుకొచ్చింది, ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు కూడా అనేక కార్యక్రమాలను తీసుకొచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రచారం జరగట్లేదు. ఎందుకంటే మనం చూస్తాం 36,000 కోట్ల రూపాయల అనుకున్నంత స్థాయి ప్రచారం జరగలేదంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు ప్రచారం జరుగుతలేదని ఒక భాగం ఎవరో చేస్తున్నారు. ప్రచారం జరుగుతుంది. నిన్న కూడా ఖమ్మంలో ఎంతమంది తెలుసా? మీరు చూడండి మీటింగ్, నిన్న వైరా మీటింగ్. ప్రజలకు తెలియదా అని మేము 6 స్కీములు చెప్తే 5 స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకో స్కీమ్ కూడా చేస్తాం ఇంప్లిమెంట్. దానికి కూడా టైం ఉన్నది. అంటే చేయకుండా 2 లక్షల రుణమాఫీ, మరి 30 కోట్ల రూపాయలు, సరే వడ్డీ పైసలు కూడా అవి కూడా చేస్తాం. అంటే నెక్స్ట్ విడుదల చేస్తామని కూడా చెప్పింది ప్రభుత్వం. మరి ఇంకేంటి? కానీ అనుకున్నంత స్థాయిలో మీరు చేసేటువంటి అంటే మీ మీద ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఇగో బ్రదర్, 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు వాళ్ళు. ఇంకా వాళ్ళ నిష దిగలేదు. నిషాలా మాట్లాడతాను అనుకుంటున్నాం మేము. ఇంకా నిష దిగినాడు తెలుస్తుంది అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది. ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత నాయకులకు నిష దిగలేదు. నిషాలో ఉన్నారు. కాంగ్రెస్ ఏం చేయదు, చేయబోదు, అనుకులంత ప్రచారం చేస్తలేదు అని ఒక వర్గం చెప్తా ఉంటుంది. దానికి మేము పరిపాలన అనేది మీకు చెప్పినా కదా ఇంతకుముందు. ఆవు ఎట్లా ఉంటుంది, మన దూడ ఆవు, దాన్ని మంచిగా చూసి గడ్డి పెట్టి చేసినా కూడా అది కరెక్ట్గా చూసుకోకపోతే తంతది. ఆ తన్నే రోజు వచ్చేసి తన్నేసినాం. ఇప్పుడు తన్నేసినప్పుడు తల్ల తిని అక్కడ పక్కన కూర్చున్నాడు ఆయన. మళ్ళీ వచ్చి ఏదో అంటే ఇంత తొందరకేం కాదు వాళ్ళు చేసే పనులు. సార్ ఒక మాట చెప్పండి, ఇటు ఎమ్మెల్యేలను ఎంపీలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో 2014లో కానీ 18లో కానీ 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు అదే పని చేస్తూ ఉన్నారు. దీనిపైన అంటే బీఆర్ఎస్ను పదే విమర్శించినటువంటి మీరు మళ్ళీ అదే పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎందుకు చేర్చుకుంటా ఉన్నారు? ఒకటి నేను చెప్పనా, అసలు మేము చేర్చుకునేందుకు సిద్ధంగా లేము. పొద్దున్నేసి పార్టీ పడిపోతుంది, మీ పార్టీ అయిపోయింది, మీ పార్టీ గెలిచి వారం కాలం మీ పార్టీ, మా పార్టీ ఏదో నీకు చూపిస్తారో నాకు కూడా కానీ చూపించినాం. వాళ్ళు ముందు తీసుకున్నారు, మేము ఇప్పుడు చూపిస్తున్నాం. అంతే, జస్ట్ యువర్ డిఫరెంట్. జారిపోతే కాలు ఇరిగిపోతుంది. అంటే ఇప్పటికే 10 మంది వచ్చారు, అటు 6 ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. అవును. అంటే వీళ్ళు ఇంకా శాసనసభ పక్షాన్ని ఇటు శాసన మండలి పక్షాన్ని రెండు కూడా వీళ్ళనే చేసుకుంటారా? అరే వచ్చినప్పుడు చేసుకుంటాం కదా. ఆయన పెట్టిన ఖాతే కదా దుకాణం పెడితే పెట్టినప్పుడు తీసుకొని మేము ఏమనలేదు కదా. మాకు సిఎల్పి లీడర్ కూడా కావద్దనే ప్రయత్నం భాగంగా చేసిండ్రు. దానికి భగవంతుడు ఇరుగుడు తప్పకుండా చేస్తాడు కదా. ఆ రోజు బట్టి గారిని అవమానపరిచింది. ఇవాళ నేను వేరే విధంగా మాట్లాడలేదు. నేను మా అక్కయ్య ఎవరు సబితారెడ్డి గారు 10 సంవత్సరాలు పరిపాలన ఉందా, 10 సంవత్సరాలు చేసిందా? ఒక సిఎల్పి నాయకుడు ఒక ఎస్సీ వర్గానికి చేస్తే వానికి వదిలిపెట్టి పోయినవే నువ్వు ఏం ధర్మం చేసినట్టు? మళ్ళీ పార్లమెంట్ లోక్సభ మన అసెంబ్లీలో మా అక్క ఏడిస్తే ఎట్లా చెప్పండి? నేను ఆమెను గౌరవిస్తా మహిళలకు మేము ఎప్పుడు కూడా, మా తల్లి కూడా మహిళే, మా అక్కలు కూడా మహిళే, మేము అక్క తల్లిగా గౌరవిస్తాం. నీ 10 సంవత్సరాలు నీకు హోమ్ మినిస్టరు మంచి చెడు అన్నీ ఇచ్చినమే, నువ్వు వెనక ఉండి నువ్వు సహకరించాలే. కానీ నువ్వు బట్టి గారిని బాయిలో దోసేసి నువ్వు వేరే పార్టీకి పోయి మంత్రి పదవి తీసుకుంటావా? మళ్ళా అసెంబ్లీలో మళ్ళీ ఏడిస్తే ఏందన్నట్టు? నువ్వే ఉన్నావు జనరల్గా 10 సంవత్సరాలు మంత్రి చేస్తావు, మా పార్టీలో ఆ జెండా కాంగ్రెస్ అని అంటావు. నిన్న కేటీఆర్ కూడా ఇటు ఎల్లిపాయలు తీసుకున్నటువంటి మహిళలు బస్సులో వెళ్తూ ఉన్నారు, బ్రేక్ డ్యాన్స్లు వేసుకోవచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద కంప్లైంట్ అంటే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. ఇగో నేను తిడితే మంచిది కాదు కానీ ఏదన్నా అనొచ్చు నేను, కానీ నేను అన్నది తలుచుకోలేదు. కామన్ సెన్స్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. కానీ మేము ఏమనం, ఆయన కేటీఆర్కే వదిలేసినాం. అనేక అవినీతి అక్రమాలకు రికార్డ్ అది కానీ ఒక చదువుకున్న వ్యక్తి నీ అక్కలు వెళ్తారు బస్సులో, నీ చెల్లెలు వెళ్తారు, రికార్డ్ డ్యాన్స్ చేస్తారని అంటాడండి ఏ ఆడపడుచుకైనా? అది పద్ధతేనా? చదువుకున్న ఎవరైనా ఆలు చదివిన వాళ్ళు 56 చదివిన ఆలు చదివినోడు అయితే ఎవడన్నాడు నాకు తెలిసినంతవరకు. ఇదేమన్నా జబర్దస్త్ కామెడీయా అండి? జబర్దస్త్ కామెడీలో పోయి జాయిన్ కావాలి ఆయనే. మా ప్రజలలో లీడర్గా పనికిరాడు ఆయనే. నేను ఇంకోసారి చెప్తే నేను అదే చెప్తా, ఆ జబర్దస్త్ అవి కామెడీ వస్తాయి చూడు, ఆ సెల్ల దాంట్లో జాయిన్ అయిపోమను కేటీఆర్కు.
కానీ దీనిలో రాజకీయ జీవితంలో మానవ జీవితం ఏంటిది అనేది ఆయనకు తెలియదు. అరే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గురించి తెలియదు ఆయనకు. 60 సంవత్సరాలు ఎక్కడో ఇటలీ నుంచి వచ్చి మా తల్లి రాజీవ్ గాంధీ చేసుకొని 60 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి 2 బిడ్డలను కానీ సంసారం చేసిన తల్లి, ఆ తల్లి తెలంగాణ ఇష్యూ ఏందో తెలుసుకొని తెలంగాణకు అన్నం పెట్టిన తల్లికే మాట అన్న ఆయనకేం ఏముందండి? ఆ రోజులే మా మనసులకెళ్ళి తీసేసినాం ఆయనకు. ఆయన దేనికి పనికొస్తాడు తెలుసా? ఓన్లీ జబర్దస్త్ కామెడీలో పనికొస్తాడు. ఎవరు? కేటీఆర్. అరే ఫ్యాక్ట్ చెప్తున్నా, రమ్మని చెప్పు, నాతో మాట్లాడమని చెప్పునే మాట్లాడతా. ఆయన మేము తెలంగాణ కొరకు ఏం కష్టపడ్డాం ఆయనకేం తెలుసు? ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కపిల్ శర్మది ఒకటి ఉన్నది చూడు, హిందీ షో, దానికి కూడా పనికిరాడు ఆయన. ఓన్లీ జబర్దస్త్కి అయితే చలో ఎగ్జామినేషన్ చేయవచ్చు, వాళ్ళు కూడా తీసుకోండి నాకు తెలియదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది గత ప్రభుత్వం పైన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు పదే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా విచారణ కూడా ఇటు కాళేశ్వరం మీద కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ మీద కానీ, లేకపోతే ఇటు గొర్రెల స్కామ్ కానీ, ఇటు ఆవుల స్కామ్ కానీ, లేకపోతే వివిధ అన్ని రకాల రేస్ కానీ అన్ని రకాల స్కామ్ల మీద విచారణ చేస్తామని చెప్తున్నారు. టానిక్ కుంభకోణంలో కానీ ఇవన్నీ ఉన్నాయి, వీటిపైన విచారణ చేస్తామని చెప్తాను. ఇంతవరకు దానిపైన మళ్ళీ ఇంతవరకు అంటారన్న మీరు ఎన్ని నెలలు అయిందని మాకు పరిపాలన ఇచ్చి రాగానే రైతు బంధు ఇవ్వలేదన్నారు, ఇది ఇవ్వలేదన్నారు, పెన్షన్ ఇవ్వలేదన్నారు, విద్యార్థులు లేదు అన్ని చేయలేరు, బస్సులు ఇవ్వలేదన్నాడు, కరెంటు ఫ్రీ, ఇవన్నీ చేసే వరకు అరే ఒక పెళ్లి చేయాలంటే 1 ఇయర్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటా. ఒక ఇంట్లో పెళ్లి చేయడానికి 10 నెలలు పడుతుంది. అరే పిల్ల పెళ్లి చేయాలి, జూలైలో పైసలు దొరకలేదు అక్క, మళ్ళీ ఆగస్టులో చేద్దామని అంటారు. మరి మాకు కూడా కొద్దిగా సర్దుబాటు అనేది ఇవ్వండి. గవర్నమెంట్కు, క్యాబినెట్కు, మంత్రిగా సీఎం గారికి కొద్దిగా సర్దుబాటు టైం ఇవ్వండి. మీరు అన్నం తింటారు 10 ఏళ్లతో ఒకటేసారి అయితే తినలేరు కదా, 5 ఏళ్లతోనే తింటారు కదా. ఇది 5 ఏళ్లతో తినండి, ఇంకో 5 ఏళ్లతో తర్వాత కొద్దిగా ఆగండి. అంటే విచారణ అయితే జరుగుతూ ఉన్నది, పరిష్కరణలో ఉన్నది. 1 by 1 చేయకుండా మేము ఉన్నామా? ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయిపోయి 5-6 నెలలు 7 నెలలు దాటింది. మేము ఏదైనా ఆగినా 1 by 1 స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం కదా. ఇది కూడా చేసుకోకపోతాం చూడండి. చేయకుంటే ఏం లేవు. మన ఎమ్మెల్యే ఎలక్షన్ అయింది, ఎంపీ ఎలక్షన్ అయింది, ఎలక్షన్ ప్రచారం అయింది. ఆ రోజులో అన్ని బందే ఉండే, మాకు రూపాయి బడ్జెట్ రాలే. ఇంటి మేమే వరి వేసుకోవాలి, మేమే పండించుకోవాలి, మేమే ప్రజలకు ఇవ్వాలి. పంట వేస్తావు, పంట వేసిన రోజు పిల్లల పెళ్లి చేయాలంటే వడ్డీ వరకు కోయాలి, దానికి కోయాలి, మార్కెట్లో అమ్మాలి, వడ్లు రావాలి, మార్కెట్లో అమ్మాలి, తర్వాతనే కదా పిల్లలకి పెళ్లి చేసేది. వానికి 5-6 నెలలు పడుతుంది, దీనికి పట్టదా అండి? కొద్దిగా ఆలోచన చేయాలి కదన్నా. ఇంతకు హరీష్ రావు రాజీనామాను మీరు కూడా డిమాండ్ చేస్తామరా? 100%. మరి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చేయలేదు, పైగా మేమైనా అరే ఏమన్నాడండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేశాడు. ఇవాళ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏముండేది? కష్టపడి ఏదో చేసి ఎంతో విధంగా చేసి ఇవాళ రుణమాఫీ ఒప్పించారు, చేస్తున్నారు కూడా. ఇంకా మిగిలిన ఇంట్రెస్ట్ కూడా దాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పారు మీటింగ్లో, బహిరంగ సభలో. మాకు కొంచెం గడువు కూడా ఇవ్వండి అంటారు. వంకలు తీసేందుకు ఏముందండి? చీర కొనిచ్చిన దగ్గర కలర్ బాగలేదని అంటారు వాళ్ళు. మీరు కేంద్ర మంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలని మీ పార్లమెంటే కాదు ఈ రాష్ట్రానికి కూడా అనేక సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా మీరు మాట్లాడారు, తీసుకొచ్చారు. రాష్ట్రంలో కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులను మీరు పోయి తరచూ కలుస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో. అయినా ఈ రాష్ట్రానికి అనేక నిధులు వస్తాయని చెప్పి భావించడం ఇంతవరకు రాలేదు. ఆ వైపుగా మీరు మాజీ కేంద్ర మంత్రిగా, ఎంపీగా మీరు పార్లమెంట్లో ఏం చేయబోతున్నారు? ప్రధానమంత్రి దృష్టికి ఈ యొక్క సమస్యలు ఏ విధంగా తీసుకెళ్ళారు? అన్నీ తీసుకెళ్ళాం. మన ఏకలవ్య స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ గ్రాంట్, యూజీసీ గ్రాంట్ గురించి అన్నీ కూడా చేయించాం. హెల్త్ గురించి చెప్పాం, ఇరిగేషన్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు పట్టి విక్రమార్క గారు అందరూ వచ్చి, డిప్యూటీ సీఎం గారు అందరూ వచ్చి మేము అందరం కలిసి ప్రైమ్ మినిస్టర్కు అన్ని ఇచ్చాం. దాంట్లో కొంత గొప్ప రిలీజ్ చేసిండు. మేము అనుకున్నంత కాకుండా ఇప్పుడు ముసి నది కూడా మాకు 1000 కోట్లుగా అయితేనే ముసి నది అవుతుందని చెప్పినాం. మా దగ్గర పోలవరం కడితే మాకు కూడా కరకట్ట కట్టాలి, భద్రాచలం లేకపోతే 25 కిలోమీటర్స్ వెంకటాపూర్ వాజేడు వరకు కూడా కొట్టుకోపోతుంది మొత్తం వాటర్
స్టాక్ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు. కాబట్టి దానికి కూడా 4,000 కోట్లు ఇవ్వాలని నేను లోక్సభలోనే మాట్లాడినా. అంటే విభజన చట్టంలోని అనేక అంశాలు కూడా పరిష్కారం కాలేదు కదా. కాలేదు, మరి ఏం చేస్తాం? మేము పోయి తిరుగుతున్నాం, చేస్తున్నాం. మా ఎంపీలకు బొమ్మని ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ ద్వారా మాకు అన్ని కాగితాలు పంపించినప్పటికీ మేము ఎంపీలు కలిసి కూడా ఆల్ మినిస్టర్ దగ్గర చెప్తున్నాం. హౌస్లో కలిసినప్పుడు పైన రూమ్లో ఉంటారు పార్లమెంట్ లోపల, అక్కడ కూడా కలిసి ఒక 5-6 మినిస్టర్లకు చెప్పడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మా వెనక కూడా ఫాలో చేస్తున్నాడు. అక్కడ మనం అపాయింట్ చేసిన ఆంధ్ర భవన్, మన తెలంగాణ భవన్కు ఉన్న ఆఫీసర్ కూడా ఫాలో చేస్తున్నాం, మేము కూడా ఫాలో చేస్తున్నాం. అక్కడ మా రాష్ట్ర బడ్జెట్ మేము తేకపోతే మేము రాష్ట్రంలో ఉండలేము. రాష్ట్ర బడ్జెట్ తేవడానికి మేము దేనికైనా సిద్ధం. ఇప్పుడు పోతున్నాం మధ్యలో, ఇప్పుడు నవంబర్ దాకా ఉండలేము. ఇప్పుడు నిన్న కిరణ్ కుమార్ రెడ్డి, మేము, మల్లు రవి గారు మేము మాట్లాడాం. ఒక నెల, ఒక 15 days మధ్యలో పోయి ఈ బడ్జెట్ విషయంలో పోయి ఆల్ మినిస్టర్కు, పార్లమెంట్ లేకుండా పర్వాలేదు, ఆల్ మినిస్టర్కు మళ్ళీ పోయి రిమైండర్ చేయాలి, కలవాలి, ఉండాలి. రాష్ట్రానికి ఏ విధమైన ఇరిగేషన్ ఏంటిది, ఆర్ఎన్బి ఏంది, పంచాయతీరాజ్ ఏంది, ఈజీఎస్ ఏంది, హెల్త్ గురించి ఏంది, ఫ్యామిలీ హెల్త్ డబ్బులు ఏంటిది, ఎస్టీ ఎస్సీల హాస్టల్స్ డబ్బులు ఏంటిది, యూనివర్సిటీలో ఉన్న పిల్లలది స్టైఫండ్ ఎక్కువ చేయాలి, 10th class వానికి ఇచ్చేది అదే, 4th class వానికి ఇచ్చేది అదే, ఉస్మానియాలో పీజీ చదువుకున్నాడు అదే. ఇవన్నీ రకరకాలుగా విశ్లేషణ ఇప్పుడు నేను అన్నీ కూడా మేము చేయవలసి వస్తుంది. బ్యాంకర్స్ కూడా ప్రతి ఒక్క బ్యాంకర్స్కు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ, లేకపోతే ఇంకోటి విలీనానికి సంబంధించినటువంటి 7 మండలాలు, ఈ 7 మండలాలను తీసుకురావడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? 5 గ్రామ పంచాయతీలో ఇవ్వమని వాళ్ళు అడిగారు. 5 గ్రామ పంచాయతీల వరకే మేము ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు, ఇది అమెండ్మెంట్లో. కాబట్టి 5 గ్రామ పంచాయతీలు కమ్ బ్యాక్ టు యువర్ తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం మేము 100% చేస్తాం. మీ కాన్స్టిట్యున్సీ భద్రాచలం కాన్స్టిట్యున్సీ వరకు, నా వరకు నేను 100% చేస్తా, పోరాటం కూడా చేస్తా. దానికి రాకపోతే ఇంక నెక్స్ట్ పార్లమెంట్ వరకు చూస్తా. 5 గ్రామ పంచాయతీలు మాకు వచ్చిన కరకట్ట పైసలు రాకపోతే నేను ధర్నా కూర్చుంటే నిరాహార దీక్ష పార్లమెంట్లో. సమస్య లేదు, కాంప్రమైజ్ అనే లేదు. ఎవరు ఏమైనానని రాష్ట్ర నాయకులన్నీ స్టేట్ కాంప్రమైజ్ అనేది లేదు. ఆదివాసుల పట్ల, ట్రైబల్ పట్ల నాకున్నది, నాకు హెల్త్ కూడా కానీ, నేను హెల్త్ విషయంలో కానీ, స్కూల్ కాలేజీ విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ నో కాంప్రమైజ్ అని. బయ్యారం ఉక్కు కర్మాగారం నెలకొల్పితే సుమారుగా 6 నుండి 8 వేల మంది వరకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బయ్యారం గనుల గురించి మేము మాట్లాడుతూనే ఉన్నాం. మీరు ఒకవేళ ఆ విధంగా కాకపోయినా ఇక్కడ మినీ స్టీల్స్ కర్మాగారాన్ని పెట్టి మీరు వైజాగ్ తరలించండి, మేము ఏమంటలేం. కానీ ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంటు ప్లస్ మినీ అనేది ఇన్ని గుట్టలు ఉన్నాయి కదా, దానికి మీరు దానికి ప్రియారిటీలో పెట్టినట్టయితే మీకు క్వాలిటీ ఎక్కడ ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కలిపి కూడా ఇక్కడ కట్టవచ్చు. ఇక్కడికి తీసుకోకపోతే అక్కడ తీసుకోకపోయినా మీకు ఛార్జ్ అంతే అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ క్వాలిటీ కలిపినా మీకు ఛార్జ్ అవుతుంది, ఏమైనా తక్కువ ఎక్కువ క్వాలిటీ ఉంటే. ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చు. కానీ తెలంగాణను తీసుకొచ్చినమే, ఇది తీసుకురాలేమనేది కాదు. కానీ అక్కడ మా గవర్నమెంట్ లేదు, మొత్తుకుంటే కదిలేట సంతకాలు పెట్టేది వాళ్ళే కదా. పార్లమెంట్లో తీర్మానం చేయాల్సిన, లోక్సభ రాజ్యసభలో తీర్మానం చేయాలి. తీర్మానం చేసినప్పుడే బలంగా ఉంటుంది అది. ఓకే, మొత్తానికైతే మా ఏఎన్ఎన్ ఛానల్ అమ్మానిస్తోని ఇన్ని విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. మరొకసారి కూడా మా స్టూడియోకి రావాలని మా ఏఎన్ఎన్ తరఫున థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న.